హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి జావా ప్రాజెక్ట్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. జావా ప్రాజెక్ట్స్. సో ఎవరైతే జావా కోర్స్ నేర్చుకుంటున్నారో, ఎవరైతే జావా కోర్స్ కంప్లీట్ చేసి ఏ ప్రాజెక్ట్స్ చేయాలని ఒక డౌట్ అయితే ఉందో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈరోజు టాపిక్లో మనం జావా ప్రాజెక్ట్స్ ఏమేమి చేయొచ్చు అండ్ దానికి ఎటువంటి టూల్స్, లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే డెవలప్ చేయొచ్చండి. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏమేమి లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారో 1 by 1 అయితే ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, అపాచీ స్టడ్స్ కానివ్వండి, అంటే లైక్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్స్, ఎంవీసీ ఆర్కిటెక్చర్ ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డేటాబేస్ MySQL కానివ్వండి, PostgreSQL ఆర్ MariaDB. సో MariaDB అనే డేటాబేస్ కూడా ఉంది. సో ఆ డేటాబేస్ అనేది తీసుకోవచ్చు. సో జావా అప్లికేషన్స్లో ఇవన్నీ కూడా కామన్గా యూజ్ చేసే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్స్ మాట ఇవన్నీ కూడా. ఓకేనండి. సో బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్లో మీరు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకుని డేటాబేస్లో మీరు MySQL తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్లో మనకి ఫ్రీ మేకర్ అనే ఒక ఫ్రేమ్వర్క్ అయితే ఉంటుంది. సో టెంప్లెట్ ఇంజన్స్ లాంటివి సర్వర్ సైడ్ రెండరింగ్ చేయడానికి, అంటే లైక్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్లో సర్వర్ సైడ్ రెండరింగ్ చేయడానికి ఈ టెంప్లెట్స్ ఇంజన్స్ అనేవి యూజ్ చేస్తాం, ఫ్రీ మేకర్ అని. అండ్ రియాక్ట్ గానీ యాంగులర్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్లో. అండ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ లాంటివి లైక్ స్ప్రింగ్ ఎంవీసీ కానివ్వండి, లైక్ జీసన్ కానివ్వండి. సో ఏదైనా ఒక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్, డేటాబేస్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే డెవలప్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ చార్ట్ అప్లికేషన్. ఈ చార్ట్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మనం APIని కూడా యూజ్ చేసి ఈ చార్ట్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయొచ్చు. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి బ్లాగింగ్ ప్లాట్ఫామ్, అంటే ఒక వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ బిల్డ్ చేయాలండి. ఈ ప్రాజెక్ట్లో మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ గురించి అయితే తెలిసి ఉండాలి. బ్యాక్ ఎండ్లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాగో జావా యూజ్ చేస్తారు. అండ్ ఫ్రేమ్వర్క్ అనేది మీరు బ్యాక్ అండ్ టెక్నాలజీలో మీరు ఫ్రేమ్వర్క్ అనేది లైక్ స్ప్రింగ్ బూట్ అనేది యూజ్ చేయొచ్చండి. సో ఈ బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అనేది కూడా మీ రెజ్యూమేకి వెయిటేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్ GPS లొకేషన్ ట్రాకర్. ఈ GPS లొకేషన్ ట్రాకర్ అనేది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో ఈ GPS లొకేషన్ ట్రాకర్ అనేది కూడా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో APIs అవి యూజ్ చేసుకుని మీరైతే ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్. సో ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ యూజింగ్ జావా. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ చేయొచ్చండి. సో ఈ ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనకి బ్యాక్ ఎండ్లో లైక్ సర్వర్ సైడ్న ఒక ఫ్రేమ్వర్క్ అయితే కావాలి. స్ప్రింగ్ బూట్ అనేది సింప్లిఫైగా ఉంటుందండి. అండ్ డేటాబేస్, మీరు చూస్ చేసుకున్న డేటాబేస్ అనేది రిలేషనల్ డేటాబేస్ అనేది ఉండాలండి. లైక్ MySQL కానివ్వండి, PostgreSQL. సో అండ్ ఎందుకు ఈ డేటాబేస్ అంటే లైక్ రిలేషనల్ డేటాబేస్ ఎందుకంటే యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, క్యాండిడేట్ డీటెయిల్స్ అండ్ ఓటింగ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి రిలేషనల్ డేటాబేస్ లైక్ MySQL, PostgreSQL అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ అథెంటికేషన్ అనేది కూడా ఉండాలండి. సో అథెంటికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. అండ్ రెస్ట్ఫుల్ APIs ఉండాలి, అంటే యూజర్ రిజిస్ట్రేషన్కి, క్యాండిడేట్ లిస్టింగ్కి, సబ్మిటింగ్ ఓట్స్కి ఒక APIs, రెస్ట్ఫుల్ APIs ఉండడం వల్ల మనకి యూజ్ అవుతుంది. అండ్ డేటా యాక్సెస్ చేసుకోవడానికి హైబర్నెట్ ORM కానివ్వండి, అండ్ డేటాబేస్ మేనేజింగ్ ఎంటిటీస్ లాంటివి ఉండాలి. అండ్ క్లయింట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్లో మీరు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ చూస్ చేసుకోవచ్చు. లైక్ రియాక్ట్, యాంగులర్, Vue.js. సో ఇలాంటి ఏదైనా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేయొచ్చండి. అండ్ UI కాంపోనెంట్స్ ఎందుకంటే యూజర్ అథెంటికేషన్కి అండ్
క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని డిస్ప్లే చేయడానికి, ఓట్ సబ్మిట్ చేయడానికి యూఐ కాంపోనెంట్స్ అనేవి కొన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగే డేటాబేస్ డిజైన్. సో డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అంటే లైక్ యూజర్ టేబుల్ అనమాట. అలాగే క్యాండిడేట్ టేబుల్, ఓట్ టేబుల్. సో ఇవన్నీ కూడా డిజైన్ చేయాలి డేటాబేస్లో. సో ఇవన్నీ మీరు డెవలప్ చేసుకుని మీరైతే ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చండి. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎవరైతే జావా కోర్స్ కంప్లీట్ చేశారో ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు ఈ 5 ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమేకి వెయిటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్స్ కనుక మీరు కంప్లీట్ చేసుకుని వీటి యొక్క లింక్స్ అనేది మీ రెజ్యూమేలో యాడ్ చేస్తే కనుక మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.